సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం ఈరోజు ఇండియన్ ఆర్మీలో రీసెంట్గా జరిగిన ఒక సంఘటన గురించి మాట్లాడుకుందాం. ఈ సంఘటన ఏంటి అని అంటే, రీసెంట్గా ఇండియన్ ఆర్మీలో పనిచేసేటటువంటి ఒక క్రిస్టియన్ ఆఫీసర్ తన పై కమాండర్ యొక్క ఆజ్ఞలను పాటించనందుకు అతన్ని విధుల నుంచి తొలగించడం జరిగింది. సో ఆజ్ఞ ఏంటి అని అంటే, ఆర్మీలోనే ఉండి పనిచేసే అతని రెజిమెంట్లో పనిచేసేటటువంటి వాళ్ళందరూ కూడా ఒక మందిరంలో పూజ సమయంలో పాల్గొనాలి అని చెప్పేసేసి వాళ్ళ కమాండర్ వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చినప్పుడు, క్రిస్టియన్ బ్రదరు అతని యొక్క విశ్వాసానికి వ్యతిరేకంగా నేను ఆ గుడిలో, ఆ మందిరంలో, ఆ పూజలో పాల్గొనని చెప్పేసేసి ప్రొటెస్ట్ చేసినందుకు అతన్ని విధుల నుంచి తొలగించడం జరిగింది. అయితే ఈ కేసు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళింది. సుప్రీంకోర్టు మరియు హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు కూడా ఈ ఈ జడ్జిమెంట్ అంటే అతన్ని తొలగించడం అనే దాన్ని సమర్థించిన ఈ 2 కోర్టులు కూడా. సో అయితే ఇప్పుడు యాక్చువల్‌గా ఇలా జరిగినప్పుడు పౌరుల యొక్క మత స్వేచ్ఛకు విఘాతం కలిగిందని చెప్పేసేసి క్రిస్టియన్ సంఘాలు వాదిస్తున్నాయి. వాళ్ళ యొక్క విశ్వాసం ప్రకారము అన్య దేవతల తట్టు తిరగొద్దు, అన్య దేవతలను వాళ్ళను సాగిలపడొద్దు, వాళ్ళని మొక్కొద్దు, వాళ్ళని పూజించొద్దు అని చెప్పేసేసి ధర్మశాస్త్రంలో ఉన్నది. కాబట్టి ఈ శామ్యూల్ కమలేషన్ అనే క్రిస్టియన్ ఆఫీసర్ అది ఆయన క్లియర్‌గా నమ్ముతున్నాడు కాబట్టి, సో ఆ నమ్మకానికి విఘాతం కలిగించే విధంగా పాల్గొనాలని చెప్పేసి పై ఆఫీసర్ కమాండర్ అతనికి ఆజ్ఞ జారీ చేశాడు కాబట్టి, ఇప్పుడు ఇటు ఆఫీసర్ యొక్క ఆజ్ఞకు లోబడాలా, లేదా దేవుడు ధర్మశాస్త్రంలో ఇచ్చినటువంటి ఆజ్ఞకు లోబడాలనే దాని మధ్య ఇప్పుడు ప్రాబ్లం వస్తుంది. సో ఈ ఈ ఇద్దరిట్లో అంటే దేవుడు ఇటు కమాండర్, ఈ ఇద్దరి మధ్యలో ఎవరి మాటకు లోబడాలని చెప్పేసేసి ఆలోచించి దేవుని యొక్క ఆజ్ఞకే పెద్దపీట వేస్తూ లోబడుతూ ఆయన పై ఆఫీసర్ యొక్క పై కమాండర్ యొక్క ఆజ్ఞను అతిక్రమించడం జరిగింది. అయితే ఇటువంటి పరిస్థితులలో పౌరుల మత స్వేచ్ఛ తమ విశ్వాసాన్ని అవలంబించుకోవడానికి, ప్రకటించుకోవడానికి వారికి ఉన్నటువంటి స్వేచ్ఛను హరించి వేయడమేనని చెప్పేసేసి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసేసి క్రిస్టియన్ సంఘాలు అంటున్నాయి. అయితే కోర్టు ఏ విధంగా ఇది న్యాయమని చెప్పేసి డిఫెండ్ చేసిందనే దాని గురించి మాట్లాడుకుందాం. అయితే భారతదేశం ఒక లౌకికవాద దేశం కాబట్టి ఇక్కడికి అందరికీ ఎవరి విశ్వాసాలని వాళ్ళు నమ్ముకోవచ్చు, వాటిని ప్రకటించుకోవచ్చు అనే ఒక రైట్, ప్రాథమిక హక్కు ఉన్నది కాబట్టి, ఈ ప్రాథమిక హక్కుకు విఘాతం కలిగించకుండా ఉండాలి యాక్చువల్‌గా. కానీ ఆర్మీలో విషయానికి వచ్చినట్లయితే, ఆర్మీలో పనిచేసే వాళ్ళందరూ కూడా హయ్యెస్ట్ యూనిటీ ప్రదర్శించాల్సి వస్తుంది. హయ్యెస్ట్ డిసిప్లైన్ ఎగ్జిబిట్ చేయాల్సి వస్తుంది. సో ఈ హయ్యెస్ట్ యూనిటీ ఆర్ డిసిప్లైన్‌కి ఏదైనా విఘాతం జరిగిందనంటే స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా ఆర్టికల్ 33 ప్రకారం ఆర్మీ యొక్క యూనిటీకి, ఆర్మీ యొక్క డిసిప్లైన్‌కి వ్యతిరేకంగా ఎవరైనా ప్రొటెస్ట్ చేసినట్లు అనిపిస్తే వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కులనైనా అబ్రోగేట్ చేయొచ్చు.
తీసివేయచ్చు అని చెప్పేసేసి ఒక దేశం యొక్క ఉనికిని కాపాడుకోవడానికి, ఒక దేశం యొక్క భద్రతను సెక్యూర్ చేసుకోవడానికి ఇంత కఠినంగా, అంటే ప్రాథమిక హక్కుల్ని సహితము పక్కన పెట్టాల్సినటువంటి రూల్స్ చేసింది భారత ప్రభుత్వం. అవును, ఏ దేశమైనా తన మనుగడ కోసం కొన్ని విషయాలలో చాలా కఠినంగా ప్రవర్తించాల్సి వస్తుంది. సో కాబట్టి ఆర్టికల్ 33 ప్రకారము దేశ భద్రతకు సంబంధించి, దేశం యొక్క యూనిటీకి సంబంధించేసి ఏదైనా విఘాతం కలిగిందని భావించినప్పుడు అప్పుడు ప్రాథమిక హక్కులనైనా కూడా కాలరాయొచ్చు అనేది ఆర్టికల్ 33లో ఉంది. కాబట్టి ఆ ఆర్టికల్ను ఉపయోగిస్తూ ఇతను పై ఆఫీసర్, కమాండర్ యొక్క ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించాలనేది 100% జరగాలి. అలా జరగకపోతే ఆ ఆఫీసర్ అతన్ని తొలగించవచ్చు. సో ఈ రూల్ ప్రకారం అతన్ని తీసేయడం జరిగింది. అయితే యాక్చువల్గా ఈ క్రిస్టియన్ ఆఫీసరు ఎందుకు అలా ప్రొటెస్ట్ చేసిండని చెప్పేసి మనం ఇక్కడ ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే దేవుడు పాత నిబంధనలో యెహోవా దేవుడు కొన్ని ఆజ్ఞలను ఇచ్చేసి, ఆ ఆజ్ఞలన్నిటి చొప్పున నడుచుకున్నట్లయితే మీకు నీతి కలుగుద్ది అని చెప్పేసి ఒక అగ్రిమెంట్ చేసిండు. ఈ అగ్రిమెంట్ ప్రకారము వీళ్ళందరూ ఆ అగ్రిమెంట్లో ఏదైతే చేయాలి, ఏదైతే చేయకూడదని చెప్పిండో అవి 100% ఫాలో కావాల్సిందే. సో నువ్వు విశ్వాసంతో పని లేదు, ఇది వర్క్స్తో సంబంధం. సో దేవుని దృష్టిలో నీతిమంతుడుగా కనపడాలి అని అంటే విశ్వాసంతో పని లేకుండా చెప్పిన ప్రతి ఆజ్ఞను కూడా పాటించాలి అనేది ధర్మశాస్త్రంలోని, దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విధానం. సో కాబట్టి ఒకవేళ ఆ ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞకు వ్యతిరేకంగా ప్రవర్తించినట్లయితే దేవుడు అతనిని నిర్దోషిగా ఎంచడు అనేది కాన్సెప్ట్. సో కాబట్టి ఇప్పుడు ఇతను ఆ పూజలో పాల్గొన్నట్లయితే ఇతడు దోషి కనుక దేవుడు ఎంచుతాడని చెప్పేసి భయపడి అతడు ఆ పూజలో పాల్గొనకుండా ప్రొటెస్ట్ చేసినట్టు అయింది. సో కానీ బైబిలు మరి ఇదే అల్టిమేటా, లేకపోతే ఇంకా ఏమైనా వేరే విధానం ఉందా అని అంటే, దేవుడు మొదటి నిబంధన చేసిన తర్వాత ఆ మొదటి నిబంధన ద్వారా ఎవరు కూడా ఆ క్రియలలో నిలబడలేకపోయినారు. కాబట్టి ఆ నిబంధనను కొట్టివేసి రెండవ నిబంధన చేస్తాడు. సో మొదటి నిబంధన, ఆ నిబంధనలు ఏంటి అని అంటే, కనిపించే దాన్ని బట్టి, చెవికి వినిపించే దాన్ని బట్టి తీర్పు తీర్చడం జరుగుతుంది. దాని వాస్తవాలు అవాస్తవాలు అని చెప్పేసి ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది తెలియకున్నా కంటికి కనిపించే ఎవిడెన్స్ని బట్టి, చెవికి వినిపించేటటువంటి ఎవిడెన్స్ని బట్టి తీర్పు తీర్చడం జరుగుతుంది ధర్మశాస్త్రంలో. యథార్థతను బట్టి తీర్పు తీర్చబడదు, సత్యాన్ని బట్టి తీర్పు తీర్చబడదు, నీతిని బట్టి తీర్పు తీర్చబడదు. సో ఇది ధర్మశాస్త్రంలో ఉన్న విధానం. సో ఈ విధానము కరెక్ట్ కాదు. ఎందుకనంటే దోషి అనేవాడు తప్పుడు ఎవిడెన్స్ చూపించేసి, తప్పుడు సాక్ష్యాలను వినిపించేసి తప్పించుకోవచ్చు.
అప్పుడు అతడు తప్పు చేసిండులే కానీ తప్పు చేయలేదని చెప్పేసేసి తీర్పు తీర్చబడి విడుదలయ్యిండు. అంటే ఇది కరెక్ట్ కాదు కదా. కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారం అనేది ధర్మశాస్త్రం ప్రకారం జడ్జిమెంట్ అనేది కంటి చూపును బట్టి లేదా వినుదానుని బట్టి, అంటే ఆడియో ఎవిడెన్స్, వీడియో ఎవిడెన్స్, ఆడియో విజువల్ ఎవిడెన్స్. సో ఈ ఎవిడెన్స్ ఆధారంగా మాత్రమే ధర్మశాస్త్రాన్ని తీర్పు తీర్చబడుతుంటుంది. కానీ అది రైట్ జడ్జిమెంట్ దానివల్ల అలా తీర్పు తీర్చడం వల్ల ఇచ్చినటువంటి ఆ తీర్పు కరెక్ట్ కాకపోతుండొచ్చు. అంటే ఒక దోషి నిర్దోషి అని చెప్పబడవచ్చు, ఒక నిర్దోషి దోషిగా అని చెప్పి కూడా ప్రూవ్ చేయవచ్చు. కాబట్టి ధర్మశాస్త్రం ద్వారా చేసేటటువంటి ఈ జడ్జిమెంట్ అనేది కరెక్ట్ కాదు. సో కాబట్టి దేవుడు ఇంకో నిబంధన చేసిండు, అది రెండవ నిబంధన. ఈ రెండవ నిబంధన ఏంటంటే దేవుడు కంటి చూపును బట్టి తీర్పు తీర్చడు, తను వినుదానుని బట్టి తీర్పు తీర్చడు. మరి ఎలా తీర్పు తీరుస్తాడు అని అంటే నీతిని బట్టి, విశ్వాస సహితమైనటువంటి నీతిని బట్టి తీర్పు తీరుస్తాడు. నీ హృదయంలో ఉన్న దాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. దేవుడికి కనిపించిందంటూ ఏదీ లేదు. ఆయన నీ హృదయాన్ని చూస్తాడు. నీ హృదయంలో ఏముందో ఆయన ఎరిగి ఉన్నవాడు కాబట్టి నీ హృదయంలో ఉన్నదానిని బట్టి తీర్పు తీరుస్తాడు. కాబట్టి సో నీ మనిషిని హృదయంలో ఏముందో దేవుడికి తెలుసు కాబట్టి తప్పు చేసినోడు తప్పించుకోలేడు. సో కాబట్టి జడ్జిమెంట్ అనేది ఇక్కడ కంటి చూపును బట్టి, అంటే విజువల్ ఎవిడెన్స్ని బట్టి, వినేదాన్ని బట్టి తీర్పు తీర్చాడు దేవుడు. నీతిని బట్టి, విశ్వాసమూలమైనటువంటి నీతిని బట్టి, నీ హృదయంలో ఏమి ఫీల్ అవుతున్నావు, అంటే నువ్వు ఏది చేసినా కానీ ఆ చేయడం వెనకాల నీ హృదయంలో ఉన్నటువంటి నీకు విశ్వాసం ఏంటి, ఆ విశ్వాసమూలమైనటువంటి నీతిని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. సో కాబట్టి ఇప్పుడు విశ్వాసమూలమైనటువంటి ఆ నీతిని బట్టి దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు పై ఆఫీసర్ యొక్క కమాండ్ ప్రకారం ఈయన మందిరంలోకి పోయి పూజలో పాల్గొన్నట్లయితే, ఈ పూజలో పాల్గొన్నప్పుడు వాళ్ళతో కలిసి ఈయన పాల్గొని ఉండొచ్చు. కానీ ఈయన ఆ చేసే ఆ పనిని బట్టి చూస్తే పాత నిబంధన ప్రకారం అది తప్పు. కానీ నూతన నిబంధన ప్రకారం ఇతను వాళ్ళతో కలిసి ఆ పూజలో పాల్గొంటున్నప్పటికీ పైన క్రియ ప్రకారం ఆయన హృదయంలో మాత్రము ఇది నిజమైన దేవుడు కాదు అనే ఒక విశ్వాసం అనేది ఒకటి ఉన్నది చూడు. ఆ విశ్వాసాన్ని మాత్రమే దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు. అది బట్టి విగ్రహమని, మేలు చేయట దాని వల్ల కాదు, కీడు చేయట అసలే కాదని నీ హృదయమందు విశ్వసించి సత్యవంతుడైన దేవుడు యెహోవా మాత్రమే అని చెప్పేసి నీ హృదయంలో విశ్వసించి ఆ తతంగంలో పాల్గొన్నప్పటికీ దేవుడు నిన్ను దోషిగా ఎంచడు, నిర్దోషిగానే ప్రకటిస్తాడు. ఎందుకనంటే ఇక్కడ ప్రేమ కలిగి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్, యూనిటీ కలిగి ఉండడం అనేది ఇంపార్టెంట్. ఆ ప్రేమ ద్వారా, ఆ సహనం ద్వారా, ఆ ఓర్పు ద్వారా అవిశ్వాసులైన వారి యొక్క హృదయాన్ని కూడా గెలుచుకోవచ్చు. కాబట్టి నూతన నిబంధన ప్రకారము దేవుడు కంటి చూపుని బట్టి తీర్పు తీర్చడు, తను వినుదానుని బట్టి తీర్పు తీర్చడు. కానీ విశ్వాసమూలమగు నీ హృదయంలో ఉన్నటువంటి విశ్వాసమూలమగు నీతిని బట్టి తీర్పు తీరుస్తాడు. అందుకనే రోమా 13లో ఏమంటాడు అనంటే, ప్రతివాడు పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు.
ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ ఆఫీసర్ in the public sector who works in the public sector should realize this. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకుందురు. ఇదే అయింది ఆ సహోదరుని యొక్క విషయంలో. ఆ సహోదరుకు ఈ విషయం తెలియదు. స్టిల్ హీ ఈజ్ యాక్టింగ్ as if he is under the law. But things are different. Now he has come under the new covenant, and here the grace rules, and God provides a provision because he knows their heart, so that your brothers, your colleagues will not get offended. మనము ప్రేమతో నడుచుకోవాలనేదే నూతన నిబంధన యొక్క ముఖ్యమైనటువంటి కమాండ్మెంటు. సో కాబట్టి ఒకవేళ వాళ్ళతో పాల్గొని ఉంటే పై అధికారులు మరియు వారి యొక్క కొలీగ్స్ యొక్క ప్రేమను గెలుచుకుని ఉండేవాడు. వాళ్ళు ఈయనని అడిగేవారు, నువ్వు మరి పాల్గొనకూడదు అంటారు కదా, మరి ఎందుకు పాల్గొన్నావు అని అంటే అప్పుడు వివరించాలి, బైబిల్ ఇలా చెప్తుంది అని చెప్పేసి. సో అలా చెప్పడం ద్వారా కొంతమంది బలవంతంగా బైబిల్ ప్రకారం ఏది చేయకూడదో అది చేపించాలని చెప్పేసి ఒకవేళ ఎవరైనా అలాగ రుద్దితే, అంటే అలాగ ఉండొచ్చు పై అధికారులు రూల్ని అడ్డం పెట్టుకొని తమ యొక్క కక్ష తీర్చుకోవడానికి కూడా అలా చేయొచ్చు. కాబట్టి అలాంటి వాళ్ళ నోర్లు మూపించడం కోసం అని చెప్పేసి దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు. మనం స్వతంత్రంగా ఉండటకు పిలువబడినామని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఆ స్వతంత్రాన్ని చెడుకు ఉపయోగించొద్దు. ఇక్కడ చెడు కాదు పాల్గొంటే, మన సహోదరుల యొక్క ప్రేమను మనం చూరగొనడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి సో అలా చేయడం అనేది దేవుని యొక్క చిత్తం అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ప్రభుత్వం చేయువారు చెడ్డ కార్యముల చేయువారికే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు, వారికి భయపడక ఉండగోరితేవా మేలు చేయుము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. నువ్వు చెడ్డది చేసిన ఎడల భయపడుము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు. మరి ఈయన చేసింది చెడ్డదా అనంటే వాళ్ళు పెట్టిన రూల్ ప్రకారం చెడ్డదన్నట్టే. ఎందుకు అనంటే ఇది హయ్యెస్ట్ ఆర్డర్ ఆఫ్ డిసిప్లిన్ మెయింటైన్ చేయాల్సిన ఒక ప్లేస్లో దానికి విఘాతం కలిగిస్తుంది. కాబట్టి అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్ యాక్ట్ 33 ప్రకారం అది తప్పు, అది చెడ్డ పని అని చెప్పేసి భారత రాజ్యాంగం చూపిస్తుంది. సో కాబట్టి వాళ్ళకి ఒక హేతువు దొరికిందన్నట్టు ఈయన తీసేయడానికి. సో కాబట్టి ఇది ఎరిగి సహోదరులు దాని ప్రకారం ఆ పై ఆఫీసర్ కమాండర్ యొక్క ఆజ్ఞకు లోబడి ఆ పూజలో పాల్గొనడం అనేది అదేం తప్పు కాదు. ఎందుకనంటే నూతన నిబంధన ప్రకారం దేవుడు హృదయాన్ని బట్టి, హృదయంలో ఉన్నదాన్ని బట్టి తీర్పు తీస్తాడు. కానీ ఆయన దాంట్లో పాల్గొనడని చెప్పేసి చూసి కానీ లేదా ఎవరో చెప్తే విని కానీ తీర్పు తీర్చేవాడు కాదు. సో ఈ విషయం అనేది తెలిసి ఉన్నట్లయితే సహోదరుడు అలాగ చేసేవాడు కాదు. సో ఈనాడు భారత ప్రభుత్వం మీద అంటే ఆర్మీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకించేటటువంటి ఈ క్రిస్టియన్ సహోదరులు వీళ్ళందరూ కూడా, తప్పుపడుతున్నటువంటి క్రిస్టియన్ సహోదరులందరూ కూడా ఈ జ్ఞానం కలిగి ఉండాలి. ఈ జ్ఞానం కలిగి ఉంటే ఏ బాధ ఉండదు. దేవుని గురించినటువంటి జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే నా ప్రజలు జ్ఞానం లేకయే నశించుచున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు.
దేవుని జ్ఞానం ఎంతో శ్రేష్టమైనది, ఉన్నతమైనది, పరిశుద్ధమైనది. సో కాబట్టి అందరూ ఈ జ్ఞానం కలిగి ఉండాలి. మరీ ముఖ్యంగా గవర్నమెంట్ సెక్టార్‌లో పనిచేసేటటువంటి ఆఫీసర్లు గవర్నమెంట్ చేసేటువంటి నిర్ణయాలకు లోబడాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అని చెప్పేసి అందరూ గ్రహించాలని చెప్పేసి కోరుకుంటూ, యాశ్వమేధ నామములో అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్.